హలో గైస్, ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీరు పెట్టే కామెంట్సే. సో మనం చేసే ఇన్ఫర్మేటివ్ వీడియోస్కి ఎన్నో కామెంట్స్ వస్తూ ఉంటాయి. అంటే ఎన్నో కాదనుకోండి, బట్ వచ్చిన కామెంట్స్లో కొంతమంది తిడతారు, కొంతమంది పొగుడుతారు, కొంతమంది క్వశ్చన్స్ అడుగుతారు. కాబట్టి ఈ వీడియోలో మనం ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ చెప్పే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ డిస్క్లైమర్ అయితే ఇచ్చేస్తున్నాను గైస్. ఇప్పుడు నేను చెప్పే ఆన్సర్స్లో ఏమన్నా కరెక్షన్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ ఏమన్నా తప్పుగా మాట్లాడితే క్షమించి దాన్ని సరిచేయండి అంతే. ఎందుకంటే వీటికి నేను ఓన్గా ఆన్సర్స్ ఇవ్వట్లేదు, నేను కూడా రీసెర్చ్ చేసే మీకు చెప్తున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి యాపిల్ 7080 అడుగుతున్నారు, దశావతారాల్లో జగన్నాథుడి అవతారం ఎందుకు లేదు అని. సో గైస్, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, మనకి జగన్నాథుడు ఉన్నాడు కదా, ఈయనెవరో కాదు, సాక్షాత్తు శ్రీకృష్ణుడి రూపం అంటారు. ఎందుకంటున్నానంటే మనకి పూరిలో ఉండేది జగన్నాథుడు, బలభద్రుడు, ఇంకా సుభద్రాదేవి. అంటే ఇక్కడ వీళ్ళ ముగ్గురు ఎవరు? కృష్ణుడు, బలరాముడు, సుభద్రాదేవి. అంటే ఇక్కడ వీళ్ళు వాళ్ళ ప్రతిరూపాలన్నమాట. సో మనం లాజికల్గా చూసుకుంటే కృష్ణుడు దశావతారాల్లో ఒకటి, అండ్ అలాగే ఇక్కడ పూరి జగన్నాథుడు కృష్ణుడు ఒకటే. సో ఫైనల్లీ పూరి జగన్నాథుడు కూడా దశావతారాల్లో ఒకటే, అంటే కృష్ణుడే. సో ఇప్పుడు మీ డౌట్ క్లియర్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ అడిగేది పవన్ పండు 7444. బ్రో, ద్వాపర యుగం కంటే ముందే పూరి గురించి ఉంది అన్నావు, అంటే ద్వాపర యుగం కంటే ముందే సుభద్ర, బలరాములు ఉన్నారా? సో గైస్, ఈ క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్తాను. ఇప్పుడు ఆన్సర్ తెలుసుకునే ముందు మనకి యుగాల కాన్సెప్ట్ గురించి తెలియాలి. అంటే మనకి ఆల్రెడీ 4 యుగాలు ఉన్నాయి కదా, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. సో ఈ 4 యుగాలు ఒకేసారి జరగవు. ఎప్పుడైతే కలియుగం అంతమైపోతుందో దాని తర్వాత మళ్ళీ కృతయుగం స్టార్ట్ అవుతుంది. అంటే ఇది ఒక సైకిల్ కింద రన్ అవుతుంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకి రాముడైనా, కృష్ణుడైనా, లేదా ఆఖరికి రాక్షసుడైన కలి అయినా, వీళ్ళు మళ్ళీ జన్మిస్తూనే ఉంటారు, మళ్ళీ మరణిస్తూనే ఉంటారు. కాబట్టి మనం ఈ పూరి జగన్నాథుడు గుడి విషయానికి వస్తే ఇది కృతయుగం నాటి నుండే ఉందని చెప్తారు, అంటే ద్వాపర యుగం కంటే ముందు నుంచే ఉందని. కాకపోతే మనం ఏమనుకున్నాం, ఇందులో ఉండేది కృష్ణుడు, బలరాముడు, సుభద్రాదేవి అని. సో ఇప్పుడు ఈ కృష్ణుడు అవనియండి, బలరాముడు అవనియండి, సుభద్రాదేవి అవనియండి, వీళ్ళంతా దీనికంటే ముందు నుంచి ఉన్న వాళ్ళు, అంటే ముందు యుగాల్లో జన్మించిన వాళ్ళు అని. ఎందుకంటే మనకి సైకిల్ రిపీట్ అవుతూ ఉంటుంది కాబట్టి వీళ్ళు కూడా జన్మిస్తూ ఉంటారు, మరణిస్తూ ఉంటారు. అండ్ మనం ఇంకా చూసుకుంటే ఈ శివాలయాలు అవనియండి, పురాతన కట్టడాలు మనకి ఎన్నో వేల సంవత్సరాల నుంచే ఉన్నాయి. లైక్ కొన్ని ఇయర్స్ బ్యాక్ అనుకుంటా, అమెరికాలో మనకి ఒక గంట కనిపించింది, అంటే తవ్వకాల్లో బయటపడ్డది. అండ్ ఆ గంట మీద గరుడ సింబల్ తోటి, అంటే మన గరుడ దేవుడు ఉంటాడు కదా, సో అలా ఉన్నాడు ఆ గంట పైన అని చెప్పేసి వాళ్ళు చెప్పారన్నమాట. అండ్ ఆ గంట కూడా కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటిది అని చెప్పారు. మరి హిందువులు ఓన్లీ మన ఇండియాలో ఉంటే ఆ గంట అక్కడికి ఎలా వెళ్ళింది? సో దీని అర్థం ఏంటంటే, మన పురాణాలు అనేవి ఒక్కసారి జరిగి ఆగిపోయినాయి కాదు, ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నవి. అండ్ మన హిందూ సంప్రదాయం అనేది ఓన్లీ ఇండియాకి చెందిందే కాదు, మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఉంది. సో ఈ క్వశ్చన్కి కూడా మీకు క్లియర్గా ఆన్సర్ దొరికిందనే అనుకుంటున్నాను. అండ్ ఈ యుగాల కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలంటే క్లియర్ డీటెయిల్డ్ వీడియోనే చేయాలి, ఎందుకంటే ఇది చాలా పెద్ద కాన్సెప్ట్ గైస్. సో ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాం. @boys.s అడుగుతున్నాడు, వింత ఏంటంటే ఇందులో కుంతీదేవి తప్పుని కర్ణుని తప్పులా పాయింట్అవుట్ చేయడం. కర్ణుడు సూర్యుని పుత్రుడు అంటారు, నువ్వేమో రాక్షసుడు అంటున్నావు, ఏంటి బ్రదర్ నీ నాలెడ్జ్? సో గైస్, నేను దీని గురించి వీడియోలోనే క్లియర్గా చెప్పాను. నా పురాణాల ప్రకారం నరనారాయణులు దంభోద్భవ అనే రాక్షసుడితో యుద్ధం చేసి 1000 కవచాలను నాశనం చేయడానికి చూశారు. కానీ ఇక్కడ 1001 కవచం, అంటే 999 కవచాలను వీళ్ళిద్దరూ కలిసి, అంటే నరనారాయణులు కలిసి నాశనం చేశారు. కానీ ఆ లాస్ట్ కవచం అనేది ఎప్పుడైతే నాశనం చేద్దామని ట్రై చేశారో అప్పుడు ఆ రాక్షసుడు సూర్యదేవుని ప్రార్థిస్తాడు, నన్ను రక్షించండి వీళ్ళ నుండి అని చెప్పేసి. సో అప్పుడు సూర్యదేవుడు ఏం చెప్తాడంటే, నువ్వు నీ కవచంతోటే వచ్చే జన్మలో జన్మిస్తావు అని చెప్పేస్తాడు. అక్కడితోటి ఆ స్టోరీ ఎండ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ లాస్ట్ కవచం ఏదైతే ఉందో, అదే 999వ కవచం ఏదైతే ఉందో, అది నరుడు కాదు, నారాయణుడు అంతం చేస్తాడు. అండ్ ఇక్కడ లాస్ట్గా మిగిలిపోయింది ఎవరు అంతం చేయాలంటే నరుడు అంతం చేయాలి, కానీ అది చేయలేకపోయాడు. సో అందుకనే వాళ్ళు ఇక్కడ నరుడు అంటే అర్జునుడి కింద, నారాయణుడు అంటే కృష్ణుడి కింద జన్మించారని, అండ్ ఈ రాక్షసుడు అంటే ఈ అసురుడు కర్ణుడి కింద కవచకుండరాలతో జన్మించాడని చెప్తారు. కానీ ఇక్కడ మీరు ఇంకా చాలా క్వశ్చన్స్ అడిగారు. అదేంటంటే, అర్జునుడు నరుడైతే ఇక్కడ ఇంద్రదేవుడి యొక్క కొడుకు కదా అని చెప్పేసి అడిగారు. ఆ క్వశ్చన్ కూడా చూపిస్తాను ఆగండి. గువ్వ వెంకటేశ్వర్లు 537. సో ఈయన ఏం అడుగుతున్నాడంటే, నరుడు అంటే మానవుడు కదా, మళ్ళీ అర్జునుడు కూడా ఇంద్రుని కొడుకు కదా, మళ్ళీ నరుడు ఎలా అవుతాడు అని.
సో ఇక్కడ మనం ఒకరు జన్మించారంటే ఒకరి అవతారం జరిగింది అంటే అది ఓన్లీ లాస్ట్ ప్రీవియస్ ఒక్క స్టోరీ ప్రకారం కాదు. దీని ముందు ఎన్నో అవతారాలు ఎత్తారు వాళ్ళు. అండ్ వీళ్ళు జన్మించడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పంచ పాండవులే చూసుకోండి. మనం లాస్ట్ ద్రౌపది ఎలా పతివ్రత అయింది అనే వీడియోలో క్లియర్గా చెప్పాను. ఈ పంచ పాండవులు పంచేంద్రుల యొక్క స్వరూపాలు అని. అంటే ఇక్కడ పంచేంద్రులు అంటే 5 ఇంద్రులు అని. అండ్ ఈ 5 ఇంద్రులు యమధర్మరాజు, వాయుదేవుడు, అశ్వీ దేవతలు, ఇలా ఈ దేవతల అనుగ్రహంతో కింద పాండవుల కింద జన్మించారు. అంటే మనం లాస్ట్ చెప్పుకున్నాం కదా స్టోరీ, ఇంద్రుడు ఇంకా సచీదేవి యొక్క స్టోరీ. వాళ్ళ 5 భూమి మీద పుట్టమని చెప్పేసి సాక్షాత్తు మహాదేవుడే అంటాడు. అండ్ అలా ఎందుకు అనాల్సి వచ్చిందో కూడా దాని బ్యాక్ స్టోరీస్ ఉన్నాయి. సో ఇలా ఒక్కొక్క స్టోరీ ఇంటర్లింక్ అయి ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ అసురుడి కింద కర్ణుడు జన్మించాడు అని ఎలాగైతే చెప్పామో అలాగే ఇక్కడ నరుడి కింద అర్జునుడు జన్మించి ఇక్కడ అంతం పొందించాడు అని చెప్తారు. అండ్ మనం బయట చూసుకుంటే కృష్ణుడు, అర్జునుడు నరనారాయణులు అంటారు. సో చూసారు కదా గైస్, ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో చేసి మీకు చెప్తాను. సో ఇది నేను తీసుకున్న ఫస్ట్ స్టెప్ గైస్. అంటే మన హిందూ సంప్రదాయాల గురించి అండ్ అలాగే మన పురాణాల గురించి, అందులో దాగి ఉన్న రహస్యాలు, వాటి స్టోరీస్ అండ్ చాలామంది మిత్ అంటే మైథాలజీ అంటున్నారు, అది వాస్తవాలని నిరూపించడానికి ఎన్నో స్టోరీస్ ఉన్నాయి. సో ఇవన్నీ నేను తెలుసుకొని మీ ముందుకు తీసుకొస్తాను. దానికి మీ సహకరణ ఎంతో కావాలి గైస్. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి, వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ నేను మళ్ళీ చెప్తున్నాను కదా, సో నేను చెప్పింది ఎక్కడైనా రాంగ్ పాయింట్స్ ఉంటే, అంటే ఈ పాయింట్స్ తప్పు అనుకుంటే మీరు కింద తిట్టే బదులు అవి రైట్ చేయండి. అంటే ఇది కాదు ఇది అని చెప్పేసి మీరు కింద చెప్తే నేను కూడా తెలుసుకుంటాను, అలాగే చూసిన వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఇక్కడ నేను వీడియో చేయడం వల్ల ఏంటంటే చాలామందికి రీచ్ వెళ్తుంది. సో అలా రీచ్ వెళ్ళడం వల్ల మనకి ఎన్నో దాగి ఉన్న స్టోరీస్ అనేవి ఎంతో మందికి తెలుస్తాయి. లైక్ ఇప్పుడు ఎలాగంటే మనకి గరికపాటి నరసింహారావు గారు ఉన్నారు అండ్ అలాగే చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారు. సో వీళ్ళని ఎలా చూస్తారంటే పురాణాలు, గ్రంథాలు మనుష్య రూపం ఎత్తితే ఎలా ఉంటారో సో వాళ్ళు అలా ఉంటారన్నమాట. అంటే వాళ్ళు ఏది చెప్పినా సత్యమే అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఉత్తినే నోట్తో చెప్పారు. వాళ్ళెంతో పరిశోధన చేసి వాళ్ళెన్నో గ్రంథాలు, పుస్తకాలు చదివి అవి అందరికీ తెలియజేస్తున్నారు. సో వాళ్ళు చెప్పేది 1,00,000 మందికి రీచ్ అవ్వచ్చు, నేను చెప్పేది ఒక 1000 మంది కన్నా రీచ్ అవుతుంది కదా. సో మీలో ఎవరికైనా కానీ నేను చేసే వీడియోస్ ఇన్ఫర్మేటివ్గా ఉన్నాయి, యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా చాలామంది నెగిటివ్ కామెంట్స్ ఏం పెడుతున్నారంటే లైక్ ద్రౌపది దేవిని దూషిస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు గైస్. అంటే ఇక్కడ మన హిందూ సంస్కృతిని, సంప్రదాయాల్ని అండ్ అలాగే మన పురాణాలని నమ్మని వాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు. కాకపోతే మీరు నమ్మకపోతే నమ్మకండి. అంతేగాని ఇలా వీడియోస్లోకి వచ్చేసి లైక్ మన పురాణాల్లో మనం ఎంతో పవిత్రంగా భావించే ఇక్కడ ద్రౌపది దేవిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సో నేను ఆ కామెంట్స్ని తీసేస్తున్నాను అనుకోండి. ఎందుకంటే వాళ్ళు నోటుకు వచ్చింది మాట్లాడుతున్నారు అండ్ అది 100% తప్పండి. అండ్ ఇవన్నీ మైథాలజీ కాదు, ఇవన్నీ వాస్తవాలు, నిజంగా జరిగినవి ఇవన్నీ. కొన్ని డేస్ వెయిట్ చేస్తే వీళ్ళ నోర్లన్నీ కూడా మూసుకుపోతాయి. ఎందుకంటే ద్వారకా నగరం ఎలా ఉంది, ఎప్పుడు కట్టారు, ఎలా కట్టారు, సో ఇది ఎంత డీటెయిల్గా మనకి మహాభారతంలో రాసిందో రియల్గా ఈ సైంటిస్టులు లైక్ ఆర్కియాలజిస్ట్ వీళ్ళందరూ చూసినప్పుడు లైక్ ఇది మొత్తం ద్వారకా నగరమే అని చెప్పేశారు. 100% ఇది ద్వారకా నగరమే అన్నారు. సో ఎప్పుడైతే ఈ గుజరాత్ టూరిజం స్టార్ట్ చేస్తుందో అప్పుడు ప్రతి ఒక్కరికి నోర్లు మూసుకుపోతాయి. ఇలా చెత్త కామెంట్లు పెట్టి మీరు నెగిటివిటీని స్ప్రెడ్ చేద్దామంటే లైక్ అది కాని పని. ఎందుకంటే మన హిందూ సామ్రాజ్యం అనేది ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించిపోయింది. అండ్ ఇప్పుడు వస్తున్న రెవల్యూషన్ అనేది అసలు ఎవ్వరూ ఆపలేరు. అప్పట్లో ఉండేది లైక్ డౌట్స్, మాకు సైంటిఫిక్ ప్రూఫ్స్ కావాలి, అది కావాలి, ఇది కావాలని చెప్పేసి చాలా గొడవలు కూడా జరిగేవి. హిందూ మతం, వేరే మతాలు, సో ఇవన్నీ లైక్ గొడవలు జరిగేవి. కాకపోతే ఇప్పుడు ప్రతి ఒక్కటి ప్రూఫ్స్తో సహా లభిస్తున్నాయి అండ్ అందరూ వీటి మీద ఆసక్తి చూపిస్తున్నారు. అప్పట్లో రొమాంటిక్, కామెడీ ఈ సినిమాలను ఎక్కువ చూసేవాళ్ళు. ఇప్పుడు పురాణ గాథల నుంచి ఎవరైనా క్యారెక్టర్ వస్తే చాలు ఆ సినిమా హిట్ అవ్వాల్సిందే. అంటే లైక్ ఇప్పుడున్న జనాలందరూ ఆసక్తి చూపిస్తున్నారు. సో దానికి మనం ఎంతో ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. సో దట్స్ ఇట్ గైస్, ఐల్ క్యాచ్ యూ నెక్స్ట్ వీడియో.